నరక ద్వారాలు. మొదటిది కామము. కామము అంటే సాధారణంగా కామవాంఛతోని అని అర్థం. చెప్పబడిన దానికి అనపరాని కోరికగా అర్థం చెప్పుకోవచ్చు. యువత ప్రస్తుత కాలంలో పతనం చెందుతున్నదని, ఈ కామవాంఛతోనే అతి ప్రస్తుత జీవితాన్ని పతనం చెందింపజేయడమే కాకుండా జన్మాంతరంలో నరకానికి దారి తీస్తుంది. కామవాంఛలోనైన యువత తమ భవిష్యత్తును పణంగా పెడుతున్న వారిని తెలుసుకోవాలి. అందుకే ఆ విషయంలో పెద్దలు, గురువులు ప్రముఖ పాత్ర వహించి ఆ పతనం నుండి యువతను కాపాడాలి. చక్కని సాంగిత్యం ఏర్పాటు చేయడం ద్వారా యువతి కామవాంఛ నుండి బయటపడగలుగుతారు. ఇక కోపం అనేది రెండవ నరక ద్వారంగా చెప్పబడింది. అంచలేని కామము వలనే క్రోధం వస్తుంది. ఎవరైతే తన కామవాంఛకు అడ్డు వస్తున్నారో వారి మీద క్రోధం కలుగుతుంది. తన ఆనందానికి అడ్డు వచ్చేవాడి అంతు చూడడమే మనిషి క్రోధము. క్రోధం వలన చేసే పని అటువంటి పరిణామాలు ప్రస్తుత జీవితాన్ని నరకంగా మార్చేస్తాయి. ఇక జన్మాంతరం గురించి చెప్పేది ఏముంది? కోపము రావడం వలన దేహంలో అనేకమైన రోగాలు వస్తాయి. అందుకే మనిషి తనకు కోపం రాకుండా చూసుకోవాలి. అయినా ఒక్కొక్కసారి కోపం ప్రదర్శించవలసిన రావడం జరుగుతూనే ఉంటుంది. అది తెచ్చుకున్న కోపం కానీ వచ్చే కోపం కాదు. దాని వలన భయమేమీ లేదు. మూడవ నరక మార్గం లోభము. లోభము అంటే అంతా తనకే కావాలి అనుకోవడం, ఎవరికి అది అందకూడదని అనుకోవడం. లోభం వలన ప్రేమానురాగాలు, సాంఘిక జీవనము, బాంధవ్యాలు అన్నీ నశించిపోతాయి. కాబట్టి యువత ఈ విషయంలో సావధానులై ఉండి గీతోపదేశ హెచ్చరికను జాగ్రత్తగా గమనించాలి. కామానికి, క్రోధానికి, లోభానికి దూరంగా ఉండే ప్రస్తుత జీవితం గండం లేకుండా ప్రశాంతంగా సాగడమే గీత సందేశం ద్వారా మనకు లభిస్తుంది. ఇంతటి అవకాశం ఇచ్చిన